హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యన వీడియోస్ ఏం తీయట్లేదండి. ఎందుకంటే ఎండాకాలము మనం సర్వైవ్ అవ్వడమే కష్టంగా ఉంది. ఇంకా ఈ మొక్కలు చూశాను ఏమన్నా చేయగలుగుతానా అని. నాకు అర్థమైపోయింది ఏమీ చేయలేకపోతున్నానని. అయినంత మటుకు నేను మొన్న కొన్న మొక్కలు మన బాల్కనీలో పెట్టుకొని సేవ్ అయితే చేశాను కానీ మిగతా మొక్కల్ని ఇంకా నేను కాపాడలేకపోయాననమాట. అందులో విత్తనాలు కూడా ఏం వేయలేదు. కొత్తవి వేద్దామంటే ఇంక ఎండాకాలం అయిపోయింది. ఉన్న మొక్కల్ని సంరక్షించడం కష్టం కాబట్టి నేను ఇంకా కొత్త మొక్కలు ఏం పెట్టలేకపోయాను. అలా అని ఉన్న మొక్కలు కూడా గ్రోత్ సరిగా ఏం లేవు, ఎండిపోయాయి అన్నీ. ఈ ఎండాకాలం ఈసారి అయితే విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా, ఇలా కాలిపోయినట్టు ఎండిపోయినట్టు అయిపోయాయి. నేనేమో అనవసరంగా ఎండాకాలం స్టార్టింగ్లో మొక్కలు కొన్ని తెచ్చుకున్నాను. అవన్నీ కొంచెం వేస్ట్ అయిపోయినట్టే అయినాయండి. ఈ అమర్లిల్లీస్ దుంపలు తెప్పించాను కదా, ఇవి మాత్రం కొంచెం ఓకేగా ఉన్నాయి. జర్బెరాస్ అవి బాగానే ఉన్నాయి కానీ ఇంకా మిగతాయన్నీ ఇలా ఉన్నాయి. నేను మొన్న ఒక 1 వీక్ ఊరెళ్ళొచ్చాను. ఊరెళ్ళొచ్చేటప్పటికి మొక్కలకు నీళ్ళు పోయమని వాచ్మెన్ వాళ్ళకి చెప్పాను అనమాట. వాళ్ళు పోస్తూనే ఉన్నారు. కాకపోతే కలుపు బాగా పెరిగిపోయింది. అందుకనే మీకు ఇందులో చూపిస్తున్నాను అనమాట. ఇంకా కలుపు తీస్తూ వీడియో చేసేంత ఓపిక నాకు అవ్వట్లేదు ఇవాళ. అందుకని నేను మామూలుగా మీకు కలుపు ఉన్నప్పుడు తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, అన్ని కుండీల్లో కూడా ఈ కలుపు వల్లనో మరి ఎండ వల్లనో మొక్కలన్నీ మాడిపోయినట్టు అయిపోయాయి. అంతే, ఇంక ఈసారి మొక్కలు పోయినట్టే నాకు తెలిసి. చూద్దాం, 2 వానలు ఏమన్నా పడితే వికసిస్తాయేమో చూస్తాను. అయితే ఈ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డే వాన పడిందండి. వాన పడిన తర్వాత మొక్కలు పర్వాలేదు, కొంచెం బాగానే వికసించాయి అన్నమాట. చూద్దాం, ఏవైతే సర్వైవ్ అవ్వగలుగుతాయో ఆ మొక్కలు ఉంచుతాను. మళ్ళీ ఎండిపోయినవి తీసేయడం, కొత్త మొక్కలు వేసుకోవడం, మీకు ఇవన్నీ నార్మల్ పనులే కదా. ఈ ఎండిపోయిన మొక్కల్ని మీకేం చూపించలేకనే నేను వీడియోస్ ఎండాకాలంలో తీయలేకపోయానండి. మాకు పైన ఏదైనా ఇట్లాంటి షేడ్ అంటే మన గ్రీన్ నెట్ వేస్తాం కదా, అలా వేద్దామన్నా మేము ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చాము. ఇక్కడ పరిస్థితులు మాకు ఇంకా తెలియదు కాబట్టి నేనేం వేయలేకపోయాను. ఇది మా సొంత ఇల్లే అండి. ఇంకా మేము అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాం అనమాట. కొన్ని కారణాల వల్ల మీకు చెప్పలేకపోయాను. అందుకని ఇంక ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా నేను పర్మనెంట్గా మొక్కలు ఎలా పెంచుకోవాలనేది ఆలోచించుకోవాలి. అందుకని ఇంక ఈసారి మాత్రం కొంచెం మనకి టైం పడుతుంది. నేను మొక్కలకి కేర్ అవి తీసుకోవాలన్నా, గ్రీన్ నెట్ అది వేసుకోవాలన్నా కొంచెం అపార్ట్మెంట్ కదా, అందరితోని ఒక మీటింగ్ అది మాట్లాడుకొని చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి టైం కావాలి. కానీ ఈ లోపల నేను తెచ్చుకున్న గులాబీ మొక్కలు అవన్నీ అయితే మాడిపోయాయి. చాలా బాధ అనిపిస్తుందండి. ఎంత కలర్స్ చాలా ఇష్టపడి తెచ్చుకున్నాను అనమాట నేను. అవి అలా అయ్యేటప్పటికి బాధగా ఉంది. కానీ మనం ఏం చేయలేం కదా, ఎండాకాలం ఇన్ని మొక్కలు అయితే నేను కింద సేవ్ చేయలేను కదా వీటిని. ఇంక ఈసారి అంతే అనమాట. అయితే బాల్కనీ మేక్ ఓవర్ చేసుకున్నాము. ఆ రోజు నా బర్త్డే. మా అబ్బాయి నాకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తాను, నీకేం కావాలో చెప్పమ్మా అన్నాడు. నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను, నీకేం కావాలో చెప్పంటే ఇంక ఇప్పుడు నేను ఏం కొనుక్కుంటాను చెప్పండి. ఉన్న బట్టలే కట్టుకోము, ఇంట్లో నైటీలు వేసుకొని తిరుగుతాము. బట్టలు అక్కర్లేదు. తిండంటారా షుగరు, స్వీటు గీటు ఏం తినలేను ఎలాగో. నాకు ఉన్న ప్యాషన్ వల్ల మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇంకా పైన మొక్కలు అలా అయిపోయాయి కదా, ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా కింద బాల్కనీ మేక్ ఓవర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే ఒక్కదాని వల్ల వీలవ్వట్లేదు. నాకు బాల్కనీ మేక్ ఓవర్ కావాలని కోరుకున్నాను అనమాట వాడిని. ఆ గిఫ్ట్ అడిగాను, వాడు అలాగే నాకు ఇచ్చాడు కూడా. పిల్లలు అంటే ఏదో గిఫ్ట్ కొన్నామా, పేరెంట్స్కి ఇచ్చేసామా, మన బాధ్యత తీరిపోయిందా అన్నట్టు కాకుండా, మా అబ్బాయి వాళ్ళు నాకు నచ్చే గుణం అదే అండి. చాలా ఓపికగా చేస్తాడు ఏ పని చేసినా. అమ్మ కదా, అమ్మకి పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించాలి, పైగా ఈ బాల్కనీ తొక్క నేనేం చేయాలి అట్లా అనుకోలేదు వాడు. నా మొహంలో సంతోషం చూడడానికి వాడి మొత్తం ఎనర్జీ అంతా పెట్టాడు ఆ రోజు. వాడిని కొంచెం శ్రమ పెట్టినందుకు బాధగా అనిపించినా మంచి లుక్ అయితే వచ్చింది. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లుక్ చూసి. మంచి మేక్ ఓవర్ చేసామన్నమాట బాల్కనీ. అదే ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను నేను. బాల్కనీలో ఉన్నవన్నీ ముందు మొత్తం తీసేసి క్లీన్ చేశాను. ఈ ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ని అది ఎప్పుడో తెప్పించి పెట్టాను అనమాట. ఈ చిన్న బాల్కనీ చూసినప్పుడే నేను అనుకున్నాను బాల్కనీ మాత్రం మంచిగా సెట్ చేసుకోవాలనుకున్నాను. మేము వచ్చి ఆల్మోస్ట్ 4 months అయిపోతుంది కానీ నాకు ఇంకా వీలవ్వట్లేదు.
చేయటానికి ఇంక ఇవాళ కుదిరిందనమాట టైము. ఎప్పటినుంచో తెచ్చిపెట్టుకున్న వాళ్ళ ఉన్నాయి వేస్ట్‌గా బాల్కనీ మేక్ ఓవర్ అవ్వట్లేదు అని నా బాధ ఉండింది. ఇది చూసారా, ఇది అమర్ దుంప నేను ఆన్‌లైన్‌లో తెప్పించా కదా, మీషోలో తెప్పించి పెట్టాను. అది మంచిగానే వస్తున్నాయి, ఆకులు బాగా వస్తున్నాయి హెల్తీగా. మరి ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు నాకు. ఈ జర్బేరాస్ అయితే సేవ్ చేయగలిగానండి, ఎందుకంటే కింద తెచ్చి పెట్టేశాను బాల్కనీలో. నీడ పట్టున పెట్టేటప్పటికి కొంచెం బాగానే ఉన్నాయి. అవన్నీ కూడా పెడితే బాగానే ఉండేవేమో పైన మొక్కలు, కానీ అంత ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అన్ని మొక్కలు పెట్టేంత. ఇంకా అందుకే అలా వదిలేశాను నేను. ఇంక ఈసారికి పోయినట్టే ఆ మొక్కలు. చూడాలి ఎన్ని మిగులుతాయో, వాటిల్లో కూడా నాకు పెద్ద తెలీదు. తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. అవేమన్నా సర్వైవ్ అయిన మొక్కలు ఉంటే నేను మీకు చూపిస్తాను. ఇది చూసారా, మన ఇంటికి వచ్చిన తర్వాత దీనికి ఇన్ని ఫ్లవరింగ్స్ వచ్చాయి జర్బెరాస్కి. నేను ఏం చేస్తుంది కూడా లేదండి వాటికి. బియ్యం కడిగిన నీళ్ళు అవి పోసాను, అంతే. కూరగాయలు కడిగిన వాటర్ ఉంటాయి అవి పోస్తున్నాను అనమాట, అంతే. అవి మాత్రం హెల్తీగా ఉన్నాయి. వాటిని చూసి చాలా సంతోషం వేసింది అనమాట. ఎందుకంటే ఒక్క మొక్కకి 4 ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఒకటి రావడమే కష్టం అనుకుంటే ఒక మొక్కకి 4 ఫ్లవర్స్, ఒక మొక్కకేమో 1 ఫ్లవర్ వచ్చింది. అది చూసి చాలా హ్యాపీ అయిందనమాట. ఇంకా ఈ మొక్కకే ఏం ఫ్లవరింగ్ రావట్లేదు. ఇది ఫ్లవర్ ఉన్నప్పుడు కొన్నాను, కానీ కొంచెం గ్రోత్ అయితే ఉంది, కానీ ఫ్లవరింగ్ ఇంకా రావట్లేదు అనమాట. ఇంకా టైం పట్టేటట్టుంది దానికి. అయితే ఇవన్నీ ఇక్కడ మంచిగా మేము సెట్ చేస్తున్నాం అనమాట. ఇవి చేస్తున్నప్పుడు నాకు మన ఇంట్లో ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉన్నాయి, అంటే మేము వినాయక చవితికి డెకరేషన్ అవి చేస్తాము. నాకు గుర్తొచ్చిందనమాట, అవి కూడా డెకరేట్ చేద్దాం రా అంటే, మా అబ్బాయి ఇంకా నీ ఇష్టం, మనం ఇవాళ ఏం చేయమంటే అది చేస్తానన్నాడు. సరదాగా రేడియో వింటూ సరదాగా మేము శ్రమ అనుకోకుండా కష్టంగా కాకుండా ఇష్టంగా చేసామన్నమాట ఆ పని. అందువల్ల కూడా మేము ఎంజాయ్ చేయగలిగాం. కాసేపు కూర్చుంటూ, కాసేపు సరదాగా నవ్వుకుంటూ, రేడియో వింటూ. ఆ రోజు ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఏం చేయలేదన్నమాట, బయట నుంచే తెప్పించేసుకున్నాము. లంచ్ డిన్నర్ కూడా బయట నుంచే అయినాయి. అందుకని ఎలా పెడితే బాగుంటుందని 1కి 10 సార్లు ఆలోచించి అటు తిప్పి ఇటు తిప్పి అలా మొత్తానికి బాల్కనీ డెకరేషన్ అనేది అయితే చేసేసాము. అప్పుడు ఒక్కరోజు శ్రమ ఏం పడ్డామో తెలియదు కానివ్వండి, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఈ లుక్. ఈవినింగ్ అయితే ప్రశాంతంగా అక్కడ చక్కగా రేడియో పెట్టుకుని పాటలు వింటూ, ఆ మొక్కలు చూస్తూ, చల్లదనం బయట ఇప్పుడు కొంచెం చల్లబడిపోయింది కూడా కదా వాతావరణము, అవన్నీ ఎంజాయ్ చేస్తుంటే వర్త్ అనిపించింది. ఆ మాత్రం కష్టం పడితేనే కదా ఇంత సుఖపడేది అనిపించింది. అలాగే నేను చెప్తూ ఉన్నాను, మా అబ్బాయి చేస్తూ ఉన్నాడు అనమాట. బాల్కనీ మేక్ ఓవర్ ఏమో కానీ ఇల్లంతా రచ్చరచ్చ అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ డే అంతా ఇల్లు సర్దడం పెట్టుకున్నాను. ఆ ఒక్కరోజు మాత్రం మా అబ్బాయి నా కోసం ఇంట్లోనే ఉన్నాడు, బయటికి వర్క్కి వెళ్ళకుండా నా కోసం ఇంట్లోనే టైం స్పెండ్ చేశాడు. అమ్మ నీకు హ్యాపీయేనా అని అడిగాడు. నేను అన్నాను, ఇన్ని సంవత్సరాల నా బర్త్డేలో నాకు చాలా నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన బర్త్డే అయితే ఇదేరా, నువ్వే మంచి గిఫ్ట్ ఇచ్చావా అని చెప్పాను. వాడు చాలా సంతోషపడిపోయాడు. నా మొహంలో సంతోషం చూసి వాడు కూడా చాలా సంతోషపడ్డాడు అనమాట. అలా అంత ఇష్టం అనమాట మొక్కలంటే నాకు. ఏ బట్టల మీద తిండి మీద కూడా అంత ఉండదు, మొక్కల మీద అంత ఉంటుంది. ఎవరైనా సరే ఒక చిన్న మొక్క తెచ్చిచ్చారంటే వాళ్ళ ఫేవరెట్స్ అయిపోతారు, నేను వాళ్ళ ఫ్యాన్ అయిపోతాను అనమాట. అలా ఉంటుంది. ఇవన్నీ చూసారా, నేను కేరళ నుంచి తెప్పించిన ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఈ లాస్ట్కి ఉన్న మొక్క ఏమో నేను పాతింట్లో ఉన్నప్పుడు ఎదురింట్లో ఉన్న బిల్డింగ్ ఆవిడ నాకు చిన్న ముక్క ఇస్తే నేను అవన్నీ పెట్టి అంత పెద్ద వచ్చేలాగా చేశాను వాటిని. నేను కేర్గానే చూసుకుంటానండి మొక్కల్ని. ఈసారి మొక్కలు అలా అయిపోవడానికి కారణం మాత్రం నేను కాదు, ఎండ, విపరీతమైన ఎండ. ఈసారి 44 దాకా వెళ్ళిపోయింది కదా మన దగ్గర హైదరాబాద్లో. ఆ ఎండల వల్ల నా మొక్కలు అలా అయిపోయాయి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా నేను చాలా కేర్ఫుల్గా చూసుకున్నాను, మొక్కలు పచ్చగా ఉండినాయి నావి. ఈ ఇయరే అలా అయిపోయాయి, నాకు చాలా బాధగా ఉంది. కింద ఉంచిన ఈ కుండీలలో కూడా కలుపు మొక్కలన్నీ తీసేసి శుభ్రంగా ఇలా ఒక్కసారి పెట్టలేదు, అవి ఇటు ఇవి అటు అలా చాలాసార్లు పెట్టి ఏవి ఎక్కడ సెట్ అవుతాయో చూసి ఈ చిన్న కార్నరే అయినా కూడా వీటిని చాలా అందంగా మలుచుకున్నాం అనమాట. ఇంకా గోడలకి పెయింటింగ్ అది కూడా వేయాలని ఉంది, ఇంకా ఆ టైం సరిపోలేదు నాకు. ఈ టబ్లో అయితే పాలకూర వేసానండి. ఇంక ఇక్కడ మా దగ్గర ఒక అద్దం ఉందన్నమాట, అంటే గ్లాస్ది ర్యాక్ లాగా. అది ఇక్కడ అరేంజ్ చేస్తున్నాడు, అంటే ఏమైనా
సర్ఫ్ ఎక్సెల్ అది పెట్టుకోవడానికి ప్లేస్గా ఉంటుంది. పెట్టరా అంటే వాడు పెట్టాడు, కానీ అది పెట్టిన తర్వాత లుక్ బాగా అనిపించింది. అవన్నీ స్టోరేజ్కి కాకుండా దాని మీద కూడా ఏమైనా షో పీస్లు పెట్టాలి. అది నేను తయారు చేసిన షో అయితే అక్కడ పెట్టాలి అనిపించింది. వీటిని మొత్తానికి ఇలా రెడీ చేసాం, చూసారా. బాల్కనీ లైటింగ్స్ కూడా పెట్టించాము వాటికి. ఇవి కూడా మన దగ్గర ఉన్నవే. ఉన్న వాటితోనే ఇలా బాల్కనీ డెకరేషన్ చేసేటప్పటికి నాకు ఆ రోజు డల్గా స్టార్ట్ అయిందల్లా ఈవినింగ్ అయ్యేటప్పటికి మంచి హ్యాపీ మూడ్లోకి వచ్చేసాను నేను. ఫుల్ వానలో కూడా ఆగకుండా పనిచేసాడు మా అబ్బాయి. చూసారు వాడి మొహం ఎలా ఉందో, అలసిపోయాడు. నన్ను కూర్చోవడం అంటే నేను చెప్తూ ఉన్నాను, వాడు చేస్తూ ఉన్నాను. నాకు ఓపిక లేకే కదా వాడిని చేయమన్నాను. ఈ కింద వాల్ మీద కూడా ఏదైనా మంచి పెయింట్ వేయాలని ఉంది నాకు, తర్వాత వేస్తాను. ఈ షెల్ఫ్ స్టోరేజ్ కానీ పెట్టమన్నాను, కానీ ఇంకా నాకు అది చాలా నచ్చింది. దాని మీద కూడా ఏమైనా షో పీస్లు పెట్టాలి, లేకపోతే ఏమైనా ఇట్లానే ప్లాంట్స్ పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి. నా బాల్కనీ మేకోవర్ మేము చేసిన తర్వాత ఎలా అనిపించిందో మీకు తప్పకుండా చెప్పండి. అలాగే చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ పెట్టాను కాబట్టి ఇంక ఇప్పుడు పెట్టదు అనుకోకుండా దయచేసి నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నావి గార్డెనింగ్ వ్లాగ్సే కాబట్టి నేను ఇంట్లో ఏమీ వీడియోస్ అవి తీయట్లేదు. గార్డెనింగ్ వ్లాగ్లో గార్డెన్ వేకి సంబంధించినవి పెట్టాలి కాబట్టి. మా పింటుగాడు కూడా మా బాల్కనీని ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట ఆ రోజు. వాడికి కూడా నచ్చింది. ఏటో హడావిడిగా తిరిగేస్తున్నాడు వాడు కూడా. చాలాసేపు నేను, మా అబ్బాయి, మా పింటుగాడు అక్కడ కూర్చుని చాలాసేపు కాలక్షేపం చేసాం. కొంచెం ఫోటోషూట్ లాగా కూడా చేసుకున్నాం అనమాట. అలాగే మా పింటుని ఎలాగూ కింద తిప్పడానికి వెళ్తాం కదా, అలా తిప్పినప్పుడు బయట నుంచి మేము బాల్కనీ వ్యూ ఎలా ఉందో అనేది కూడా ఫోటోలు తీశాను. అన్నీ లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎప్పట్లాగే మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేది ఏం లేదు కదా, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటాను. అలాగే ఫొటోస్ యాడ్ చేసాను చూడండి. ఓవరాల్గా లుక్ మాత్రం భలే వచ్చింది. నైట్ అయ్యేటప్పటికైతే ఏదో రిసార్ట్లో వెళ్ళి కూర్చున్న ఫీలింగ్ అనిపించింది. అందులో చల్లటి వాతావరణం, బయట వానబడి ఆగింది. చక్కటి రేడియోలో మంచి సాంగ్స్ జనరంజని పెట్టుకున్నానండి. మా అమ్మాయి ఇచ్చింది నాకు రేడియో గిఫ్ట్. ఆ రేడియో వింటూ ఈ గ్రీనరీ చూస్తూ నేను ఎంతసేపు అలా ఉండిపోయానో నాకే తెలీదు. మా అబ్బాయి అన్నాడు, నైట్ అంతా ఇక్కడే కూర్చుంటావా ఏంటి అని కూడా. అయినా సరే నాకు రాబుద్ది కాలేదు. డిన్నర్ కూడా అక్కడికే తెప్పించుకొని బాల్కనీలోనే కూర్చొని తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే నుంచి కూడా నేను ఈవినింగ్ అయితే మాత్రం బాల్కనీలోకి వచ్చేస్తున్నానండి. నాకు అంత నచ్చింది. నిజంగా సొంత ఇంట్లో ఇలాంటి బాల్కనీ డెకరేషన్ చేసుకుని నేను ఉండగలుగుతాననేది ఎప్పుడూ అనుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చిన వరమనే చెప్పాలి దీన్ని. ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇంకా మంచి ఫ్లవర్స్ వచ్చేవి మొక్కలు పెట్టాలి అని అనుకుంటున్నాను. నా ఓపికని బట్టి ఇంకా ఈ గ్రీన్ ఆర్టిఫిషియల్ లీవ్స్ కాకుండా రియల్ లీవ్స్ లాగా ఉండేటట్టు పెంచాలనుకుంటున్నాను. వాటన్నిటికీ టైం పడుతుంది కాబట్టి, అప్పటిదాకా నాకు గ్రీనరీ ఇష్టం కాబట్టి ఇలా ఆర్టిఫిషియల్ లీవ్స్ అయితే పెట్టాను. కానీ ప్లాంట్స్ మాత్రం ఆర్టిఫిషియల్ కాదు, అవైతే ఒరిజినలే. అందుకని కూడా కొంచెం హ్యాపీగా ఉంది. అందులో ఫ్లవర్స్ కూడా వచ్చాయి కదా. ఈ ప్రశాంతమైన గ్రీనరీ, ఆ బుద్ధుడు, మంచి మెలోడీ సాంగ్స్ రేడియోలో, ఈ వాతావరణము, మా అబ్బాయి నా కోసం వాడు మనస్ఫూర్తిగా పడ్డ శ్రమ, ఆ పింటుగాడు కూడా ఎంజాయ్ చేయడం, ఇవన్నీ నా బర్త్డేని ఇంకా కొంచెం హ్యాపీ చేసేసాయి అన్నమాట. నా హ్యాపీనెస్ నేను మీతోనే కదా షేర్ చేసుకుంటాను. ఎలా అనిపించింది లుక్ చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను రెడీ కూడా అవ్వలేదండి ఆ రోజు. అలాగే ఆ నైటీలో అలాగే ఉన్నాను. అలాగే ఫొటోస్ తీసుకున్నాను. మానసిక ఆనందం ఎంతో ముఖ్యం కదా. చూసారా నా మొహం ఎలా వెలిగిపోతుందో. నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టమైన గిఫ్ట్ మా అబ్బాయి నాకు ఇచ్చేటప్పటికి నా మొహం అలా వెలిగిపోతుందన్నమాట. కొత్త బట్టలు ఉన్నా వేసుకోలేదు. బయట నుంచి మా బాల్కనీ వ్యూ, అలాగే మన బాల్కనీలో వచ్చిన జర్బెరా ఫ్లవర్స్ అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు టైంపాస్ కోసం ఇలా బాటిల్ మీద డిజైన్స్ వేసాను మిర్రర్స్తో. ఇవి కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.